అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా పూజా కార్యక్రమాలతో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభించాం. ఆ తర్వాత అందరం కలిసి వెళ్లి సన్నాయి మేళాలతో, కోలాటం మరియు రాముని పాటలతో ఊరేగింపుగా వెళ్లి ఈ సంవత్సరం సీతారాముల స్థానంలో కళ్యాణం జరుపుకుంటున్నటువంటి రాజశేఖర్ మరియు ఆశ దంపతులను ఊరేగింపుతో రామాలయం వద్దకు తీసుకుని వచ్చాం. ఈ సీతా మహాలక్ష్మి నవ్వులాగే ఇక్కడ కళ్యాణం కూడా చాలా చక్కగా, చూడముచ్చటగా చాలా బాగా జరిగింది. ఒక పక్క కళ్యాణం జరుగుతుండగానే మరో పక్క మా వాళ్ళు అన్న సమారాధన కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తున్నారు. జగ్గుమాయ హడావడి మాస్టర్. మనం ఏదైనా ఒక పనిని డబ్బు కోసం గానీ, పేరు కోసం గానీ అసలు అవేమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయి చేస్తే దానిలో ఉండే కిక్కే వేరబ్బా. అప్పుడప్పుడు ఈయన పెర్ఫార్మెన్స్ ఉంటది. అమ్మమ్మమ్మమ్మ ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఆల్రెడీ చూడలేం. ఎప్పుడో రేర్ గా బయటకు వస్తూ ఉంటది. మరి అది మంచి యాక్టర్. కళ్యాణం జరిగిన వెంటనే అన్న సమారాధన కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగింది. మరి ఈసారి ఉత్తమ సేవా పురస్కారం చిన్న మరియు మూర్తి బ్రదర్స్ కొట్టేలా ఉన్నారు. ఎక్కడ చూసినా తెగ కష్టపడిపోతున్నారు కుర్రోళ్ళు. మరి ఈ కుర్రోడు ఎవరో తెలుసా? కసింకోట గుణాబాయ్. కుర్రోళ్ళు ఎలా ఉన్నారు? కుర్రోడు పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. మరి కదా వడ్డించాలి నువ్వు. పులివార రైతురా రాజా. ఈయన ఎవరో కసింకోట మండలం మొత్తానికి తెలుసు, మారుతి గారు. ఈయన పర్యవేక్షణలోనే ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ రోజు జరిగేటువంటి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి యొక్క కృపా కటాక్షలు పొందుతారని. కసింకోట పూసల వీధి రామాలయం వద్ద అయితే శ్రీరామనవమి ఇలా జరిగింది. మరి మీ ఏరియాలో ఎలా జరిగిందో కమెంట్ చేయండి. జై శ్రీరామ్.